లేచింది నిద్ర లేచింది కోడల రాజం, దద్దరిల్లింది షాపుల మేళం. లేచింది నిద్ర లేచింది కోడల రాజం. అయ్యి బాబోయ్, అక్క ఏంటి అంత హుషారుగా ఉంది? మరి ఏం చెప్పను, మొన్నటి వరకు కోళ్ళు తింటే పోతామని అన్నారా, బర్డ్ ఫ్లూ వచ్చిందని. మరి ఇప్పుడేమో లేదు, నాటుకోడైతే చక్కగా తినచ్చు అంటున్నారు. మనకి నోటికి ఏ కోడైతే ఏముంది, కమ్మగా తింటాం కావాలి. అందుకనే చక్కగా నాటుకోడిని తెచ్చేసుకున్నాను. మరి నాటుకోడి అంటే కూసంత నాకు ఇష్టమైన బంగాళదుంప వేసి వండితే నా సావిరంగా భలే కమ్మగా టేస్టీగా ఉండిద్ది. మరి నేను ఒక్కదాన్ని ఫీల్ అయిపోతే సరిపోదుగా, మీకు కూడా ఎట్టా చేశాను వివరంగా చెప్తాను. మరి నాతో పాటు వీడియో చూడడానికి వచ్చేయండి. కేజీ కూరకి ఎంత మసాలా వేయాలో వివరంగా చెప్తాను. ఒక కేజీ కర్రీకి ఇప్పుడు నేను అల్లం ముక్కలు ఒక 4 తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మెత్తగా దంచుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బలు ఇలా పొట్టు తీసేసి ఇలా కచ్చపిచ్చగానే మెత్తగానే దంచుకోండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద సైజు దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 8 లవంగాయలు, ఒక 5 యాలకులు వేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలమ్మ, మీరేమీ వేయించక్కర్లేదు. ఇలా ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా ఓవరాల్గా దంచుకోండి. ఇంకా మీరు ఏమీ దినుసులు వేయక్కర్లేదు. ఇలా వేస్తే పర్ఫెక్ట్గా మీకు మసాలా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే కేజీ కూరకి, సరేనా? ఇలా మెత్తగా రుబ్బుకోండి. చూసారా, ఇలా కొంచెం అక్కడక్కడ పలుకులాగా ఉంటే ఏం పర్వాలేదు, మన రోట్లో కదా, మిక్సీలో అయితే మెత్తగా అయ్యిద్ది. మనకి ఇలా అయితేనే పర్ఫెక్ట్గా ఉండిద్ది, సరేనా? ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మీరు రోట్లో రుబ్బుకున్న గరం మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకోండి. ఇలా దోరగా నూనెలో వేయించుకోండి. చక్కగా ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా మెత్తగా వేగాలి. ఇలా కంప్లీట్గా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు నాటుకోడిని శుభ్రంగా ఒక 4 సార్లు వాష్ చేసుకుని ఇలా నీళ్ళు రానికుండా చక్కగా ముక్కల వరకే ఆ గ్రేవీ మీద వేసేసుకోండి. చక్కగా మీ దగ్గర ఏమైనా గుడ్లు ఏమైనా ఉంటే తర్వాత వేసుకోండి, ఇప్పుడు వేయద్దు. ఇలా ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా గెరటితో కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర గుడ్లు కానీ ఉంటే అప్పుడు వేసుకోండి. లేదు గుడ్లు ముందుగానే వేసి మీరు ఇలాగా తిప్పుతూ ఉంటే అవి ఇరిగిపోతాయి, మీకు చెదిరైపోతాయి కూడా. అందువల్ల మీరు ఇలా మసాలా మొత్తం తిప్పుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా గుడ్లు కానీ ఉంటే అంటే ఎగ్స్ ఉంటే చక్కగా ఇలాగా తర్వాత వేసుకుని ఇలా మూత పెట్టుకోండి. చక్కగా మీకు ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటికి రావాలి. ఈ విధంగా నీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, చక్కగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇలా వేసుకుని కంప్లీట్గా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా నీరంతా ఇంకిపోవాలి. ఈ విధంగా ఇంకిన తర్వాత మీరు బంగాళదుంపల్ని శుభ్రంగా మీకు మీడియం సైజ్గా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంతంత సైజులాగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉండిద్ది, ముక్క కూడా మెత్తగా అయ్యిద్ది. ఈ బంగాళదుంప కూడా నేను 1/2 కేజీ తీసుకున్నాను. కేజీ చికెన్ కర్రీకి 1/2 కేజీ బంగాళదుంపలు వేస్తే పర్ఫెక్ట్గా ఉండిద్ది, సరేనా? చక్కగా ఈ బంగాళదుంపలు మొత్తం కర్రీ మీద వేసేసి ఒక్కసారి మొత్తం ఆ బంగాళదుంప కూడా మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒక 10 నిమిషాల వరకు వేగాలి. మనకి బంగాళదుంపలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి. అలా ఒక 10 నిమిషాల వరకు మీరు చక్కగా ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది. ఇలా కంప్లీట్గా మగ్గిన తర్వాత బంగాళదుంప కూడా మీకు గ్రేవీగా కావాలంటే ఇలా ఫుల్గా వాటర్ వేసుకోండి, ముక్క మునిగేలాగా. అప్పుడే మీకు బంగాళదుంప కూడా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రైలా చేసే కన్నా గ్రేవీలా చేసుకుంటేనే చాలా మీకు బిర్యానీలోకైనా చపాతీ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇలా కంప్లీట్గా ముక్క మునిగేలాగా వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీరు 2 రెబ్బల పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చక్కగా ఒకసారి గిరెడితో బాగా కలుపుకోండి. ఇక మీరు ఏమీ వేయక్కర్లేదు, చక్కగా హై ఫ్లేమ్లో బాగా వేయించుకుంటూ ఉండండి. మనకి ఈ రసం అనేది చిక్కతరంగా రావాలి, అంటే మనకి గ్రేవీ చిక్కగా రావాలి. ఆ విధంగా ఒక పావుగంట సేపు బాగా మసలించుకోండి. చికెన్ అనేది మెత్తగా రావాలి. ఇది నాటుకోడి కదా, కూసంత టైం పట్టిద్ది. బంగాళదుంప కూడా మెత్తగా రావాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ దించేసే ముందు గరం మసాలా పౌడర్ వేసుకున్నామా. నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చేశాను ఎలా గరం మసాలా సంవత్సరం వరకు గుమ్మగుమ్మలాడుతూ టేస్టీగా ఎలా ఉండిద్దో అని. నేను వీడియో కూడా చేశాను, ఒకసారి ట్రై చేయండి అమ్మా.
ఇక గరం మసాలా పౌడర్ కూడా వేశారు కదా, ఇక లాస్ట్లో ఒకసారి గేటుతో తిప్పుకొని ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా లాగించవచ్చు. చాలా చాలా టేస్టీగా, హెల్తీగా, ఇంకా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉండిద్ది. అవునా అక్క, చూస్తుంటేనే ఆకలేస్తుంది. మేము ఎప్పుడైనా చికెను ములక్కాయతో తిన్నాము, లేదంటే చికెను మామిడికాయతో తిన్నాము తప్ప ఇలా చికెను బంగాళదుంప ఎప్పుడూ ట్రై చేయలేదక్క. ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తాం. అవునా, చాలా థ్యాంక్స్ అమ్మా, బాయ్.